మనం ఇదే ముచ్చట చెప్దాం. 100 రోజుల్లో చేస్తామన్నారు, బాండ్ పేపర్లు వచ్చిండ్రు, కాళ్ళు మోకిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలి. ఇవాళ 2500 ఇంటూ 4 నెలలు అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 10,000 ఇచ్చినట్టే కాంగ్రెస్ లేకపోతే ముఖం నువ్వు చెప్పలేను, ఆ రోజు వేయించుకోలేను అంటే ఇవాళ విషయాన్ని మహిళలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి 6 గ్యారెంటీలో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం అంటే మొదటి హామీ మోసం చేసింది. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం వచ్చే నెల డిసెంబర్ తులం బంగారం రావాలి కదా. ఈ తెలంగాణలో తులం బంగారం వచ్చిందా? ఎవరికి వచ్చిందా? సోనా మిలా క్యా? సోనా नहीं कुछ नहीं, बात ज्यादा है. తుపాకీగా ముచ్చటైపోయినాయని అయితే ఇవాళ మన ప్రజలతో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి. ఈ ముచ్చట మనం ప్రజలు పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పే, మనం అబద్ధాలు చెప్తలే. ఇవాళ బాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేదో మాట్లాడుతుంది కేసీఆర్ మీద. ఆయన మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే. అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం, వరంగల్ జిల్లాలు కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు, కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్కు, మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టి కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం. నువ్వు మంత్రిగా ఉంటావు, నీ వరంగల్ జిల్లాకు, నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటుండు సమైక్య రాష్ట్రమే మంచిగుండనట్టు అయినట్టు, సమైక్య రాష్ట్రమే మంచిగుండనట్టు అయినట్టు, సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. పోతే అసలు వీళ్ళు ఊళ్ళలో తిరుగుడే కష్టమవుతుంది. ఇలా ఇంకున్నాయా? చూపిద్దామా? ఇక చాలా లాస్ట్ ఒక చూపి ఏదన్నా మస్తున్నాయి అక్కడ చూపిస్తే ఇంకా చాలా. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు అన్నాడా? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. అసెంబ్లీలో ఏమైనా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని శాసనసభలో మేము అడిగితే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు లేచిండ్రు. లేచి ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మేము 4,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ మేము చెప్పలేదు అంటాడు. ఇదేందా వీడియో? అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. అసెంబ్లీలో ఈయన లేచి బట్టి విక్రమార్క మేమేడా హామీ ఇయ్యలేదు అంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసాలు చేస్తారో ఆలోచించండి. ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చిన ఓట్లు అడుగుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుండి, 10 ఏళ్ల బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుండి. బీజేపీ వాళ్ళని చెప్తారా? ఒక్కటి 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినని అడుగుండి. ఏం చేసిండు కేసీఆర్? బీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్లు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు కేసీఆర్?
ఒక 100 చెప్పగలుగుతాం మనం, కానీ బీజేపీ వాడు ఒక్కటి చెప్తాడమ్మా, ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు, బీజేపీ మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడీ వస్తుంది. ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు